హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తున్నారు ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్ వింటర్ సిరీస్. ఈరోజు మన షోలో ఒక క్లాసిక్ కార్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. అసలు ఈ కార్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటన్నది ఈ కార్ని ఓన్ చేస్తున్న వకీల్ సాబ్ అవినాష్ మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ బాబీ. హలో అవినాష్, వెల్కమ్ టు షో. వకీల్ సాబ్, ఏంటి అసలు ఈ కార్ ఏంటి, దీని చరిత్ర ఏంటనేది మా ఆడియన్స్కి చెప్తారా? సో ఇది వచ్చేసి ఇట్స్ హిందుస్థాన్ మోటార్స్ కాంటెసా క్లాసిక్. ఇట్స్ డీజిల్ ఇంజిన్. ఇట్స్ 1990 మోడల్. 1990. సో ఓకే. సో ఇట్స్ బిన్ ఇన్ ద ఫ్యామిలీ ఈవెన్ సిన్స్ బిఫోర్ ఐ వాస్ బోర్న్. ఓకే, అంటే 35 సంవత్సరాలు ఈ కార్కి. ఓకే. ఇప్పటికి మరి ఇలాగా మంచి కండిషన్ లో మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి నుండి మీకు ఈ కార్ మీతో? మాతోనే ఉంది. జనరల్ గా కాంటెసా అంటే చాలా మంది చాలా ఆల్టరేషన్స్ చేస్తుంటారు, ఏదో కొంచెం మాడిఫై చేయడానికని చేస్తుంటారు కదా. ఇదంతా కొంచెం చూస్తుంటే స్టాక్ కండిషన్ లో కనబడుతుంది. ఇది స్టాక్ దీన్ని ఏమైనా మాడిఫై చేస్తారా? లేదు, ఆల్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ ఇస్ స్టాక్. జస్ట్ ద టైర్స్ హావ్ been changing from time to time. Okay. Engine, everything is stock engine, Isuzu diesel. Recently I think mana interiors koncham seats and fabrication anta change chesamu, and the music system is new. Okay. But rest of it, the dash, everything is stock. Okay. Identi idi petrol diesel? Idi diesel. Isuzu 2-liter diesel engine. Okay. Yeah. 2-liter engine? 2-liter engine. So manchi power ekku untunda? Ante power ante this is an old vehicle. At that time the power wouldn't be more than 60-70 bhp, but okay, the engines at that time were big engines that they were selling. Ippudanta they have like trickled it down to 1 liter 3-cylinder and all, but in those days I think 4-cylinder was a mandatory for any car that was being manufactured. Okay. Yeah, so it's a 4-cylinder Isuzu diesel engine. Okay. Yeah. మరి ఇది హిందుస్థాన్ మోటార్స్ అన్నారు కదా, ఇసుజు ఇంజిన్ అంటున్నారు. అప్పట్లో ఇంజిన్ మాత్రమేనా ఇంపోర్ట్ చేస్తారా? అంటే Hindustan Motors had a tie-up with Isuzu where okay, they would procure the engine for fitting it in the vehicle. So they had an internal arrangement amongst themselves. To be frank, this car also, the design is borrowed from this British car company called Vauxhall. So Vauxhall Victor was actually the design. Okay. So in the late 60s, early 70s, British lo anta Vauxhall Victor was the vehicle. Mm-hmm. So Hindustan Motors, they took the design rights. Okay. And then they started selling it as Contessa in India from the 80s. And then petrol వచ్చేసి Hindustan Motors దే engine ఉంది, BMC engine అని. But when they got the diesel option, I think initially they had the Hindustan Motors engine, but then it had some technical difficulties, like they were not performance wise good. So then they tied up with Isuzu and started selling it with the Isuzu engine. Okay. Yeah. సో మరి డిజైన్ అంతా కూడా మీరు చెప్పినట్టుగా వాక్సాల్ విక్టర్. దీన్ని ఏమంటారు? ఇది ఏమన్నా మజిల్ కారా? ఇది ఏమంటారు? అంటే డిజైన్ వచ్చేసి ఆ మజిల్ కార్ డిజైనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు నార్మల్ కార్స్ లో ఈ ఫ్రంట్ అనేది కొంచెం కిందకు ఉంటది అనమాట. మన మసిల్ కార్స్ లో ఎట్లా అంటే ఇట్ విల్ బి ఫ్లాట్. సో మనము కూర్చుంటే మనకు ఫుల్ ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ద వెహికల్ కనిపించాలన్నమాట. సో దట్ ఈస్ ద మసిల్ కార్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇట్లా ఫ్లాట్ అవుట్ ఉంటాయి వెహికల్స్. సో మొత్తం బాక్సీ డిజైన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో కంఫర్టబుల్ గా ఉంటుంది, అంటే డ్రైవ్ చేసే టైంలోని ఏ కార్నర్ అయినా మనకి కనబడుతుంది. అంటే ఇప్పుడు జనరలీ మనం యూటర్న్ తిప్పేటప్పుడు కానీ ఇట్లా హెవీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే మోడల్స్ లో అంతా మనకు లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ సరిగ్గా కనిపించదు, బికాస్ ద ఫ్రంట్ కిందకి ఉంటది కాబట్టి. దీంట్లో మొత్తం మనకు స్క్వేర్ డిజైన్ ఉంది కాబట్టి ఫ్రంట్. సో ఈవెన్ వెన్ టేకింగ్ యూటర్న్స్ కానీ లేకపోతే హెవీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఓవర్టేక్ చేస్తున్నారంటే అలాంటప్పుడు మనకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట మొత్తం. మొత్తం అంతా కూడా అసలు కార్ చూస్తే ఎక్కడ కూడా చెక్కు అయితే చెదరనట్టుగా ఉంచారు. ఇది ఏంటి అంటే మీరు ఏమైనా మధ్యలో రెస్టోర్ చేస్తారా? అంటే నెగ్లెక్ట్ చేసి ఏమైనా పక్కన పెట్టి? లేదు, రెస్టోర్ చేస్తారా? ఇట్ వాస్ కంప్లీట్లీ ఫుల్ టైమ్ యూజ్ కార్. అవునా? అప్పటి నుండి అలా రన్నింగ్ కండిషన్ లో ఉంది. ఎప్పుడు ఏం బ్రేక్ డౌన్ అయిపోయి పక్కన పెట్టింది? అంటే బ్రేక్ డౌన్స్ అవుతుంటాయి, రిపేర్ చేసి మళ్ళీ తోలడం అట్లా తీసుకెళ్ళిపోవడం అంతే. అంతేగాని అసలు ఎప్పుడు వదిలింది లేదు. అవునా? సో చాలా కేర్ అయితే తీసుకున్నాం. సో ఆడియన్స్ చూసారు కదా, అసలు చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కలర్ కూడా
చాలా బాగుంది. అసలు ఈ కలర్ ఏమంటారు? ఇది యాక్చువల్లీ చెర్రీ రెడ్ మరూన్ ఆ సైడ్ వస్తుంది. చెర్రీ రెడ్ అంటారు ఈ కలర్ ని. ఓకే. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వేర్ అండ్ టైర్ తో ఇట్స్ బికమ్ దట్ మరూనిష్ టింట్ వచ్చేసింది అనమాట. అవునా? సో మీరు తీసుకున్నప్పుడు కూడా కార్ ఇదే కలరా? ఎస్ సేమ్ కలర్. సో ఇక్కడ ఈ బంపర్ ఏంటి? ఇది మెటల్ బంపరా లేదా ఫైబరా? ఇది యాక్చువల్లీ ఇట్స్ అ ఫైబర్ బంపర్ ఓన్లీ. కానీ ఇప్పుడు వచ్చేలాంటి ఫైబర్ కాదు. ఇట్స్ నాట్ ద మషీన్ మేడ్, దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ మేడ్ బంపర్స్. ఓకే. సో ఇవన్నీ లైక్ దే హ్యావ్ అ మోల్డ్, ఆ మోల్డ్ ని కాస్ట్ చేసి ఈ మెటీరియల్ లో దే విల్ డిజైన్ ఇట్ అన్నమాట. సో అప్పట్లో అట్లా దే యూస్ టు మ్యానుఫ్యాక్చర్. ఇన్ఫాక్ట్ these all cars from the 70s 80s ఇవన్నీ they handmade cars like man power తో like people. ఇప్పుడంతా మొత్తం ఇట్స్ మెషినేటెడ్ కదా, మొత్తం మషిన్స్ లోపల డిజైన్స్ వెళ్ళిపోతాయి. అప్పుడంతా ఈ షేప్స్ అన్ని కట్స్ ఇక్కడ రావాలి అంటే it was all human hand that was doing this thing. Okay. So handcrafted exactly, something like that. The beauty of the handcrafting in the body design of the vehicles ఏంటంటే మనకు ఒక కార్ ఉన్నట్టు ఇంకో కార్ ఉండదు మనకు. అంటే those flaws you can identify అన్నమాట. That's that human error will be there. అవునా? అసలు మరి వకీల్ సాబ్ ఏంటి దీనికి మీరు చేంజెస్ అయితే ఓన్లీ ఇంటీరియర్ పరంగానే చేస్తారు? ఇంటీరియర్ పరంగా చేసాం అంతే. అంటే మన ఫ్లోర్ మ్యాటింగ్, తర్వాత సీట్స్, కవర్స్, మ్యూజిక్ సిస్టమ్, ఓకే, స్పీకర్స్, అంతే. ఈ ట్రిమ్స్ అన్ని కూడా అప్పుడు ఈ క్రోమ్ ట్రిమ్స్? ఈ క్రోమ్ ట్రిమ్స్ అన్ని కొన్నప్పటి నుంచి అట్లే ఉన్నాయి. అవునా? మొత్తం అప్పటి నుండి ఇలాగే ఉన్నాయి. యా. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు ఈ కార్ నియర్లీ 35 years ఓల్డ్ కదా, అండ్ హిందుస్థాన్ మోటార్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మనకి మీరు పార్ట్స్ అవి ఎలాగా మీరు సెగ్రిగేట్ చేస్తారు? అంటే మా ఫాదర్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కొనేటప్పుడు ఒకటి కొనకుండా 2-3 ఒకటే పార్ట్లు కొనేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన వైపర్ బ్లేడ్స్ ఉన్నాయి, సో ఇవి ఒక 4-5 కొని పెట్టేసుకుంటాం అనమాట. ఓకే. సో ఏదైనా పోయినప్పుడు లైక్ based on the usage we can replace it rather than, అంటే ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ అసలు ఇప్పుడైతే ఈ పార్ట్స్ దొరకవు. అవును, చాలా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ కాల్కటా, కేరళ చాలా చోట్ల తిరిగి ఇంకా అప్పుడే దొరుకుతాయి. అది కూడా దొరుకుతాయో లేదో తెలియదు. ఓకే. సో బికాస్ ఆఫ్ దాట్ ఇష్యూ మేము మొత్తం పార్ట్స్ ఏమైనా కొనాలంటే 4-5 సెట్లు ఒకేసి కొనేసి పెట్టేసుకునేవాళ్ళం అనమాట. మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పి. ఓకే ఓకే. సో యాంటీనాను కూడా ప్రొవైడ్ చేస్తారా ఇప్పుడు ఇక్కడ? ఇది పాత యాంటీనా ఉన్నింది. సో ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ పెట్టించినప్పుడు వాళ్ళు పాత యాంటీనా దీనికి పనికిరాదని చెప్పేసి ఇది సెపరేట్ గా పెట్టారనమాట. ఓకే. బట్ ప్రొవిజన్ అయితే ఉన్నింది యాంటీనాకి. ఓకే. అప్పట్లో మ్యూజిక్ సిస్టమ్ అది క్యాసెట్స్ అవి వచ్చాయి, క్యాసెట్ రికార్డర్ వచ్చేది. Okay. Yeah, that old BPL music system with one cassette పెట్టేది. So that was there. అది తీసేసి ఇప్పుడు ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఉండేది పెట్టుకున్నా. ఓకే ఓకే. సో అవినాష్, ఇదేంటి క్రోమ్ ట్రిమ్స్ ఇవి కూడా కంపెనీ ప్రొవైడ్ చేసిందా? లేదు, కంపెనీ ప్రొవైడ్ చేయలేదు. తర్వాత వేయించుకున్నాం అన్నమాట. ఇవి ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కావాలంటే వేసుకోవచ్చు. సో దే వర్ ప్రొవైడింగ్ సెపరేట్లీ, స్టాక్ లో ఇవ్వరు. ఓకే. సో వాట్ అబౌట్ దిస్? ఇక్కడ ఉన్న ఇవేంటి? ఇవి కూడా రిమ్స్. Cox and Kings company, they make these. Okay. So for this hubcap and this rim over here, stainless steel, all 4 wheels. Okay, fine. Yeah. So వకీల్ సాబ్, దీని సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి దీనికి మిర్రర్స్ ప్రొవైడ్ చేయలేదా అప్పట్లో? బాబీ, ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ మాత్రమే ఆ హోల్ ప్రొవిజన్ ఉండింది. అవునవును, చూసాను. సో లెఫ్ట్ సైడ్ లేదు. సో అప్పట్లో కూడా అటు సైడే ఉన్నింది. కానీ ఇక్కడ ఐ థింక్ దేర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆల్టరేషన్ డన్. సో దానివల్ల ఇటు సైడ్ పెట్టడానికి ప్రొవిజన్ లేదు. కాకపోతే యూజువలీ ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ డ్రిల్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. బికాజ్ మనకే కన్వీనియన్స్ కదా, బోత్ సైడ్ మిర్రర్ ఉంటే, లేకపోతే ఇటు పక్క. యా. సో నేను చూస్తున్నా అది ఫర్ గెటింగ్ దట్ వింటేజ్ టైప్ స్టీల్ మిర్రర్స్, ఆ రౌండ్ క్రోమ్ వి. ఓకే ఓకే. సో వెతుకుతున్నా గానీ లైక్ మంచి డీల్ దొరకట్లేదు అనమాట. ఓకే. ఆడియన్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఆ రౌండ్ క్రోమ్ దొరికితే కామెంట్ చేయండి. వకీల్ సాబ్ కి చాలా నీడ్ ఉంది దాని గురించి. యా. సో కానీ అలవాటు అయిపోయి ఉంటదేమో కదా మీరు డ్రైవింగ్? నేను డ్రైవింగ్ నేర్చుకుంది ఈ వెహికల్ లో కాబట్టి అప్పటి నుంచే సైడ్ మిర్రర్స్ లేవు. సో నాకు అలవాటు అయిపోయింది అట్లనే, లేకుండానే తోలేస్తున్నా. మరి ఈ డోర్స్ ఏంటి? ఇది ఈ డోర్ హ్యాండిల్స్ కూడా అప్పుడు అప్పుడు అట్లనే వచ్చేది. సో ఇట్స్ క్రోమ్ హ్యాండిల్ అన్నమాట. స్టీల్
ఇది ప్లేటెడ్. ఓకే. సో నార్మల్గా ఇట్లా ఓపెన్ అవుతాయి. ఓకే. ఇదేంటి మరి కొంచెం హార్డ్ ఉంది. కొంచెం అంటే పాత బండి కదా, సో ఇట్స్ లైక్ దాట్. సో టెక్నిక్ ఉంటుందా? టెక్నిక్ అంతే. యా. అమ్మో, డోర్ కూడా చాలా హెవీ ఉందండి ఇది. యా, ఇట్స్ ఫుల్ ఐరన్ బాడీ వెహికల్, లైక్ ఫుల్ స్టీల్, మనకు ప్లాస్టిక్ ఎక్కడ కనిపించదు. అమ్మో, ఆ డోర్ తంపు అన్నారు కదా. యా. చాలా చాలా హెవీ స్ట్రాంగ్ బెల్ట్ అన్నమాట. మనకి తెలుస్తుంది అసలు ఓపెన్ చేయాలంటే వకీల్ సాబ్ వల్ల అవుతుంది ఇది. మొత్తం అంతా కూడా చాలా స్ట్రాంగ్ బాడీ అని అయితే మనకు తెలుస్తుందండి. యాక్చువల్లీ అంటే మనకి ఇప్పుడున్న కార్స్ అయితే జనరల్గా ఫెండర్స్ కానీ డోర్స్ కానీ ఏమాత్రం ఇలా పుష్ చేసినా కూడా చిన్న సొట్ అయినా పడుతుంది, లేదంటే మనకి తెలుస్తుంది జనరల్గా. బట్ ఈ మెటలే చాలా చాలా హార్డ్ ఉన్నది అని అంటే ఇది అప్పట్లో అంత స్ట్రాంగ్ బిల్ట్ అని తెలుస్తుంది. జనరల్గా అప్పట్లో మాక్సిమం అందరూ పొలిటీషియన్సే వాడేవారేమో కదా ఇక. అవునవును, మాక్సిమం అంటే గవర్నమెంట్లో ఈ అంబాసిడర్ ఇది బాగా ఎక్కువ తిరిగేవన్నమాట. ఓకే. సో కాన్వాయ్కి అంబాసిడర్ ఉంటే ఫర్ ద మెయిన్ క్యాండిడేట్ మినిస్టర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వెహికల్ ఉండేది. అండ్ దట్ టు ఆల్ వైట్ కదా, దే ప్రిఫర్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వైట్ ఓన్లీ దట్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకే. మనం కూడా చాలా మూవీస్ లో చూసాం. మన నరసింహ మూవీలో అవునవును రజనీకాంత్ గారు అందులోని క్లైమాక్స్ ఫైట్ సీన్ లో జంపులు కూడా అన్ని ఇన్ఫాక్ట్ ఆ మూవీలో మాక్సిమం క్లైమాక్స్ లో ఈ కార్లే ఉంటాయి అన్నమాట. అవునవును, కాంటెస్ అనే ఉంటుంది. అవునవును, దట్ చేస్ సీన్. యా. ఓకే. ఓకే. ఆ టైంలో 80s లో మాక్సిమం ఈ వేరే కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు రాలేదు కదా ఇండియాకి. ఆఫ్టర్ 90s ఓన్లీ ఇప్పుడు ఈ వెస్టర్న్ కార్స్ అన్ని వచ్చావన్నమాట. ఓకే. సో అప్పట్లో లగ్జరీ కార్ లాగా దిస్ వాజ్ యూజ్డ్ బ్యాక్ ఇన్ ద డే. అంటే ఫియట్ ఉండేది, లేకపోతే ఇది అంబాసిడర్, మారుతి 800, దీస్ 4-5 కార్స్ ఓన్లీ ఉండేవన్నమాట మార్కెట్ లో. అంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, కాకపోతే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయినవి ఓన్లీ దీస్ 5-6 వెహికల్స్ ఉండేవన్నమాట. ఫియట్ తర్వాత ప్రీమియర్ అయింది. రైట్. సో అండ్ దెన్ మనకి ఎంత పడేది ఇది అవినాష్? అప్పట్లో అరౌండ్ 6 to 7 lakhs. 6 lakhs కి వచ్చేది 1990s లో. అంటే స్టార్టింగ్ మోడల్ మనకు 3.5-4 నుంచి స్టార్ట్ అయ్యేది. ఓకే. మనకు విత్ ఏసీ ఇవన్నీ కావాలి అంటే 6.5 కి వెళ్ళేది. 6.5. యా, అంటే అప్పట్లో. అండ్ దెన్ లేటర్ ఆన్ వన్స్ ద ఇయర్స్ వెంట్ బై, ఇది లాస్ట్ మోడల్ ఐ థింక్ 2001-2 ఆ టైంలో లాస్ట్ మోడల్ వాజ్ లాంచ్డ్ అండ్ డిస్కంటిన్యూడ్. సో అప్పట్లో ఐ థింక్ అరౌండ్ 8.5 lakhs వరకు దే వర్ సెల్లింగ్ ద టాప్ ఎండ్, విచ్ వాజ్ ద టర్బో డీజిల్ ఇంజన్ విత్ పవర్ స్టియరింగ్, ఏసీ, అన్ని ఆటోమేటిక్ పవర్ విండోస్. యా, సో దట్ వాస్ ద లాస్ట్ మోడల్ దట్ దే లాంచ్. అది అప్పుడు 8.5 lakhs ఉండేది 2001-2002. సో 2002 కి ఇంకా క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ అయిపోయింది. యా, హిందుస్థాన్ మోటార్స్ క్లోజ్ అయిపోయిందా? లేదా ఈ మోడల్ కాంటెసా అనేది క్లోజ్ చేశారు. ఓకే. ఆ తర్వాత దే వర్ సెల్లింగ్ అంబాసిడర్ చాలా వరకు అమ్మారు. ఐ థింక్ 2014 లోనో 15 లోనో కంప్లీట్లీ దే షట్ డౌన్. ఓకే. సో ఒకసారి ట్రంక్ చూద్దాం. ట్రంక్ చూడాలంటే కూడా ఆ కీస్ ఉన్నాయి, కీతో ఓపెన్ చేయాలి. దేర్ ఇస్ నో పుష్ బటన్ ఆర్ ఎనీథింగ్. సో ఐ విల్ జస్ట్ గెట్ ద కీ. సో దీనికి ట్రంక్ కి సెపరేట్ కీ ఉంటుంది, కార్ కి సెపరేట్ కీ అన్నమాట. సో 2 different keys. చాలా ట్రంక్ స్పేస్ అయితే చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 500 liters ఉంటుంది. ఓకే. యా, సో దట్స్ ఆల్ ద టూల్ కిట్ అండ్ ద కార్ కవర్ అండ్ అన్ని దాంట్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి మనకి స్పేర్ వీల్ సైడ్ కి ప్రొవిజన్ ఇచ్చారు. అంటే ఇది కొంచెం నేను ప్రీమియర్ ఏంటి 118 యా 118 కూడా సేమ్ ఇలాగే సైడ్ ఉంటుంది. చాలా అసలు బిల్డ్ క్వాలిటీ మాత్రం అసలు నో కాంప్రమైజ్ హిందుస్థాన్ మోటార్స్. సో ఇక్కడ బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. యా, హిందుస్థాన్ అని చెప్పి. ఓకే. అండ్ దెన్ దిస్ బ్యాడ్జింగ్ కాంటెసా. ఓకే. మరి ఇప్పుడు ఇవే మనకి టైల్ ల్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు స్పేర్ పెట్టుకుని ఉన్నా ముందు చూపు అంటే ఈ బంపర్ కూడా సేమ్ ఫ్రంట్ బంపర్ లాగే ఫైబర్ బట్ హ్యాండ్ క్రాఫ్టెడ్. చలో ఓపెన్ ద హుడ్. యా, ఓకే. సో యాజ్ యు సెడ్ ఇసుజు ఇంజిన్. యా, అంత స్టాకే ఉన్నది. అక్కడికి రేడియేటర్ కూడా అప్పుడు ఒరిజినల్ అనుకుంటా. సో మనకి మనం వాటర్ పోస్తూ ఉండాలి రెగ్యులర్ గా.
సో ఫర్ ఎవ్రీ 100-200 కిలోమీటర్స్ దాంట్లో వాటర్ ఫిల్ చేసి మీరు చెక్ చేసుకొని చేయాలి. ఓన్లీ అంటే డిస్టిల్ వాటర్ వాటర్, యా, అంతే, ఇంకేమి కూలెంట్ ఏమి వేయరు? కూలెంట్ ఏం లేదు, రేడియేటర్ వాటర్ ఇస్ ఇనఫ్, అంతే. అంతే. చూడండి, ఇది చాలా రేర్ కాంటెస్ట్ అన్నమాట. అంటే యాక్చువల్లీ చాలా మంది ఇంజన్ స్వాప్ చేసేస్తుంటారు కనుక ఇట్స్ రియల్లీ రేర్ వన్ అన్నమాట. ఇప్పుడు యాజ్ యూ సెడ్, ఇప్పుడు 6 lakhs కన్నా ఎక్కువ కోట్ చేసినా కూడా జనాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అవును. యా, రీసెంట్లీ యాడ్స్ చూస్తుంటాను కదా, లైక్ 8 lakhs 10 lakhs అట్లా చెప్తుంటారు. కానీ వాళ్ళు దే వుడ్ హావ్ డన్ ద రీప్లేస్ ది ఇంజన్ కానీ లేకపోతే టైర్లు పెద్ద పెద్ద వేసి అట్లంతా చేస్తారనమాట. ఓకే. సో ఎయిర్ ఫిల్టర్ ఇదేంటి అంటే మనకి ఆయిల్ తోటి ఉంటుంది? యా, ఇంజన్ ఆయిల్ తోని ఇట్స్ కనెక్టెడ్ అనమాట ఇది ఎయిర్ ఫిల్టర్. ఓకే. యా, అంటే కంపెనీ ఇచ్చింది కొంచెం చిన్నది ఇచ్చారనమాట ఫిల్టర్. ఇది అంటే ఇంజన్ కెపాసిటీకి అది సరిపోకపోయేసరికి వీ హ్యాడ్ టు చేంజ్ దిస్ పార్ట్. సో ఈ ఫిల్టర్ వచ్చేసి మన మహీంద్రావి కమాండర్ జీప్స్ ఉండేవి కదా, ఓకే, వాటికి వచ్చేవన్నమాట. సో అది పెట్టుకున్నాము, సో దట్ ఇట్స్ బెటర్ ఫర్ ది ఇంజన్. అంటే తొందరగా హీట్ ఎక్కదన్నమాట ఇంజన్ దానివల్ల. ఇట్స్ బిగ్గర్ ఫిల్టర్. ఓకే ఓకే. సో దోస్ ఆర్ ద స్టాక్ హార్న్స్. హార్న్ కూడా ఇంకా అప్పుడుది, అంటే దానిపైన రస్ట్ బట్టి యూ కెన్ టెల్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ వుడ్ హావ్ బీన్. ఓకే ఓకే. యాక్చువల్ కార్ ఎంతూజియాస్ ఇలా మెయింటైన్ చేస్తుంటారండి కార్ని. మనకి తెలిసిపోతుంటుంది అసలు హూస్ అన్ ఎంతూజియాస్ట్ అండ్ హూస్ నాట్ అని. ప్రాపర్గా ఇప్పటికీ ఇలాగా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారంటే మీ ఓపిక్కి మెచ్చుకోవాలి. ఎప్పుడైనా మరి ట్రబుల్ ఏమైనా ఇచ్చిందా అంటే ఇంజన్ సైడ్ కానీ ఏమైనా? మీరు ఇంజన్ వర్క్ ఏమైనా చేయించి ఉంటారా? ఇంజన్ వర్క్ సర్వీసింగే, నాట్ లైక్ రిపేర్ ఆర్ ఎనీథింగ్. జనరల్ సర్వీసింగే. ఇప్పుడు ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి ఎండబెట్టేసి మళ్ళీ ఫిక్స్ ఇట్ బ్యాక్ అండ్ పుట్ న్యూ ఇంజన్ ఆయిల్, ఓన్లీ ఫర్ దట్ పర్పస్. అంతేగాని ఇట్లా రిపేర్ అయ్యి బ్రేక్ డౌన్ అయ్యి అట్లా ఎప్పుడు కాలేదు. చలో ఒక రైడ్కి వెళ్దాం అంటారా? ఓకే, లెట్స్ గో. ఓ, ఇప్పుడు వచ్చిందా? సో వకీల్ సాబ్, లగ్జరీ అంతా కూడా లోపల ఉన్నది. ఈ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది, అసలు ఏదో సోఫాలో కూర్చున్నాడు. అవునవును. అంతా కూడా స్టాక్ మెయింటైన్ చేస్తారు లోపల అంతా కూడా. ఇదంతా దిస్ హోల్ డాష్ బోర్డ్ ఇస్ స్టాక్. ఓకే. జస్ట్ ఈ ప్యానెల్స్ ఒకటి వెన్ ఐ గాట్ ద సీట్స్ డన్, ఇవి వెల్వెట్ ఇక్కడ స్టిచ్ చేయించారనమాట. ఓకే. సో ఇది లేకపోతే మనకు సేమ్ బ్లాక్ వచ్చేసేది మొత్తం. ఈ కలర్ వుడెన్ ఫినిష్ లాగా ఉంది, వైనల్ ఫినిష్ ఉంది. బట్ ఇది సీట్స్ ఇంటీరియర్స్ అంతా ఈ కలర్ తో చేయించాను కాబట్టి. సో ఇక్కడ కూడా ఇదేంటి ఇవి క్రోమా? ఇవి క్రోమ్ ఏసీ ఈవెంట్స్. ఓకే ఓకే ఓకే. మరి ఏంటి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ కీ ఇటు పక్క ఉందా? లేదు, ఇది వచ్చి ఏసీకి కీ అన్నమాట. యా, అదేంటి అంటే అప్పట్లో ఏసీకి స్విచెస్ కి బదులు ఇట్లా కీస్ వచ్చేవన్నమాట. సో ఇది ఇట్లా మనం బండి ఆన్ చేసిన తర్వాత దాని ఏసీ యూనిట్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, ఓకే, బటన్స్. కాకపోతే మెయిన్ పవర్ స్విచ్ ఇది. సో దిస్ వాస్ ఫర్ ది ఏసీ. ఇది ఆన్ చేస్తేనే ఏసీ ఆన్ అవుతుంది. అవునా? ఓకే, ఇంట్రెస్టింగ్. నేను ఇంకా అనుకున్నాను లైక్ ఫియట్ కి అవునవును ఇటు పక్క ఉంటుంది. కాదు, దిస్ ఇస్ ద ఏసీ కి అన్నమాట. ఓకే ఓకే. సో ఈ గేజెస్ అన్ని కూడా పనిచేస్తున్నాయి? అన్ని పనిచేస్తున్నాయి. మనం బండి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ దే విల్ ఆల్ స్టార్ట్ వర్కింగ్. ఓకే ఓకే. ఈ గేర్ నాబ్ కూడా అప్పుడుదేనా? అప్పుడుదే. ఓకే. డిజైన్ దీనికి కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చారు, వుడ్ ఫినిషింగ్. అవును. 6 lakhs అంతా కూడా అన్ని లగ్జరీ ఎలిమెంట్స్ ఇచ్చారు అన్నమాట. అవును. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వెహికల్. సో ఇగ్నిషన్, ఈ సౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. యా, ఏంటిది ఇది సౌండ్ ఏంటి ఇండికేట్? అంటే ఇది మన లోపల ఇగ్నిషన్ స్విచెస్ దే షుడ్ వార్మ్ అప్ బిఫోర్ స్టార్టింగ్. సో దానికోసం. సో అది అయిందంటే దట్స్ ఇండికేటర్ దట్ ఓకే యూ కెన్ స్టార్ట్ ద వెహికల్ అన్నట్టు. ఓకే. వెంటనే స్టార్ట్ అయిపోతుంది, అసలు ఏం లాగ్ ఏం లేదు. ఓకే, చలో లెట్స్ గో. సో వకీల్ సాబ్,
చెప్పండి బాబు. ఈ కార్ చాలా రేర్ గా కనబడుతుంటుంది కదా జనాలకి. సో మీకు ఏంటి, జనాలు ఏమైనా స్టాప్ చేసి అడుగుతుంటారా ఫొటోస్ తీసుకుంటాం ఇలా? ఫొటోస్ కానీ అడగరు, కానీ జనరల్ గా ఇట్లా డ్రైవ్ చేస్తున్నప్పుడు లైక్ పీపుల్ జస్ట్ డ్రైవ్ బై, దే గివ్ అ థమ్స్ అప్ ఆర్ దే సే ఇట్స్ సూపర్. ఓకే. అండ్ దెన్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు సమ్ టైమ్స్ దే రోల్ డౌన్ దేర్ విండో అండ్ దెన్ లైక్ ఆస్క్ విచ్ ఇయర్ మోడల్ ఇది, వాట్ ఈస్ ద కార్ అని చెప్పేసి. సో దట్ సార్ట్ ఆఫ్ అటెన్షన్, లాట్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ వెహికల్. ఓకే. అంటే సిటీలో రన్నింగ్ ఐ వెరీ రేర్లీ ఐ సీ దిస్ కార్. లైక్ అదర్స్ ఆల్సో హ్యావ్ ఇట్, ఐ థింక్. అప్పుడప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంటుంది. ఓకే. వన్స్ ఇన్ 6 months ఐ విల్ సీ అనదర్. లేకపోతే ఈ మన ఇక్కడ అబిట్స్ లో ఈ టాప్లెస్ చేసేసి ఉన్నాయి కొన్ని. ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు తీస్తారు అవి కూడా. ఓకే. బట్ వెరీ రేర్లీ లైక్ ఐ సీ అన్నమాట డిఫరెంట్ కలర్స్. ఓకే. సో ఈ వెహికల్ కి ఏంటంటే లైక్ ద మెకానిక్స్ కానీ ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి ఉన్న వాళ్ళే వి కెప్ట్ దెమ్ అన్నమాట. ఓకే. సో ఇఫ్ ఐ టేక్ దిస్ కార్ ఆర్ ఇఫ్ ఐ కాల్ దెమ్, దే విల్ క్లియర్ ద షెడ్యూల్ ఫర్ 1 day and they'll just do for ఓకే. సో ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలి నేను సిటీలో. మరి జనరల్గా ఎప్పుడైనా మీకు ఇలాగా రోడ్ పైన సడన్ గా బ్రేక్ డౌన్ అవడం అలాంటివి ఏమైనా ఇన్సిడెన్సెస్ అయినాయా? బ్రేక్ డౌన్స్ లాంటివి ఎక్కువ అంత అవ్వలేదు. ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీనికి రీసెంట్లీ ఓన్లీ 3 years ago టైర్స్ మార్చాను అన్ని. అంతకు ముందు సో దిస్ ఇస్ ట్యూబ్ టైప్ టైర్. ఓకే. బికాస్ దీస్ ఆర్ ఓల్డ్ రిమ్స్, రైట్? సో ట్యూబ్లెస్ వేస్తే అది పని చేయదు అనమాట. సో దానివల్ల ఎక్కువ పంక్చర్స్ అవుతుండేవి నాకు. ఓకే. సో వేర్ ఎవర్ ఐ గో ఐ విల్ బీ లైక్ పంచర్ కాకూడదురా బాబు, పంచర్ కాకూడదురా బాబు. ఎందుకంటే నాకు ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక ప్రతిసారి పంచర్ అయినప్పుడు ఇంకా అక్కడికక్కడ నేను ఆపేసి నేనే ఇంకా టైర్ తీసి వేసుకోవడం, ఆ చెమటలు గారిపోతూ ఎండలో. ఓకే. సో ఐ హ్యావ్ దోస్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దిస్ కార్. సో అందుకే చాలా జాగ్రత్తగా ఎప్పుడు తీసుకెళ్ళాలి అప్పుడే తీసుకెళ్తాను. ఇట్లా చాలా మంది చెప్తుంటారు తీసుకురా బండి అవన్నీ. బాబు నీకు తెలీదు, అది ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను చచ్చేది అక్కడ. ఓకే. స్టీరింగ్ నార్మల్ స్టీరింగ్, ఇది పవర్ స్టీరింగ్ కాదు. పవర్ స్టీరింగ్ కాదు. సో జనరల్గా ఆ టైంలోనే ఓన్లీ పొలిటీషియన్స్ ఎక్కువ వాడేవారు అనుకుంటా కదా ఈ కార్. అవును, ఎక్కువ వైట్ కలర్ లో ఐ హావ్ సీన్ లైక్ మెనీ అట్ దట్ టైమ్ ఆల్సో. ఇట్లా వేరే కలర్స్ వెరీ రేర్లీ ఐ హావ్ సీన్. ఓకే. యా, చాలా స్టీరింగ్ చాలా హార్డ్ ఉంది ఇది. అవును, అంతే ఆ స్టీరింగ్ అంతే. ఇంతనా? అంతే అది. సో పవర్ స్టీరింగ్ ఏం లేదు ఆ టైంకి లేదు. అంటే లేటర్ మోడల్స్ లో వచ్చాయి, అరౌండ్ 99 2000 లో లాంచ్ అయిన మోడల్స్ లో దే గేవ్ ఇట్ విత్ పవర్ స్టీరింగ్, టర్బో ఇంజిన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. బట్ ఇన్ ద ఓల్డర్ వర్షన్స్ దేర్ వాస్ నో పవర్ స్టీరింగ్. ఈ హార్న్ కూడా అప్పుడుదేనా? ఇదేమైనా చేంజ్ చేస్తారా? అంటే సేమ్ హార్నే సౌండ్ అంతా. లైక్ ఐ థింక్ ఈ హార్న్ వేసి ఒక 15 years పైన అవుతుంది. ఓకే. యా, బట్ ద ఒరిజినల్ హార్న్ రూట్స్ అని కంపెనీ. అవునవును, రూట్స్ కంపెనీ. దట్ హార్న్. ఓకే. సో ఈ కార్ని మీరు ఓన్ చేసినప్పటి నుండి ఇలాగే వర్కింగ్ కండిషన్ లోనే పెట్టారు? ఎస్. సో ఎక్కడ కూడా మధ్యలో వదిలేసి నెగ్లెక్ట్ చేసి రెస్టోర్ చేసింది లేదు? లేదు, అట్లేం లేదు. చాలా రేర్ యాక్చువల్లీ. అంటే ఇలా కాంటెసస్ ఇలాగ మెయింటైన్ చేస్తున్న కార్స్ అయితే మాత్రం చాలా రేరే కదా. వకీల్ సాబ్ కి దీనిపైన ఉన్న ఇంట్రెస్ట్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్. యా. సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ వకీల్ సాబ్. వెల్కమ్ ఎనీ టైం. మా ఆడియన్స్కి చాలా విశేషాలు చెప్పారు అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మీ కార్ని. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ చూసారు కదా ఈసారి ఈ ఎపిసోడ్లోని వకీల్ సాబ్ వాడుతున్న కాంటెస్ అని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక వింటేజ్ కార్ని మీ ముందుకు తీసుకుని వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.